Hi Praveen, Hi, sir. how are you? Fine, sir. What about you, sir? Good, I'm doing good. Thanks Praveen, and first of all, congratulations for your success. Thank you, sir. గుడ్. సో మీ పట్టుదల, సో మీ కృషి అంటే ఏదైతే మీరు స్పెండ్ చేసిన ఈ వాల్యుబుల్ టైం ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రవీణ్. Thanks, sir. సో కష్టే ఫలి అన్నట్టుగా నువ్వు డే వన్ నుంచి పడ్డ కష్టానికి రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో తెలుగు మీడియం అండ్ డిఫరెంట్ ఏ మీడియం అయినా సరే నేను క్రాక్ చేయగలుగుతా అన్న నమ్మకంతో. నైస్ ప్రవీణ్, నైస్. సో ఎక్కడి నుంచి ప్రవీణ్, మీ కాలేజ్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఎలా తెలిసింది ఎస్వి గురించి కొంచెం చెప్తారా? యాక్చువల్లీ నేను హన్మకొండలో చైతన్య డిమోటివ్ యూనివర్సిటీ కాలేజ్ పాస్ అవుట్ 23లో అయిపోయింది. సో నేను ఆఫ్టర్ 23లో అయిపోయిన తర్వాత నేను జాబ్స్ కోసం బీకామ్, మీరు బీకామ్తోనే ఓకే ఓకే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది. కంప్యూటర్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత నేను జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటే మా అన్నయ్య ఇట్లా రిఫర్ చేసి ఉండే ఎస్వి ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అందులో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ బాగా ఇస్తారు అని చెప్పాడు. అది ఫస్ట్ నేను 3 days డెమో క్లాస్ విన్నా. ఫస్ట్ డెమో క్లాస్ విన్నాక ఫస్ట్ అందులో నాకు జాబ్ ఇందులో వస్తుందా రాదా డౌట్ అండ్ కన్ఫ్యూజ్ అయినా. ఓకే, ఇంత పెద్ద కంపెనీలో వస్తుందా నా నాలెడ్జ్కి నేను కన్ఫ్యూజ్ అయినాను. తర్వాత ఫస్ట్ డెమో క్లాసెస్ విన్నాక ఒక్కొక్క క్లాసెస్ అటెండ్ అయ్యేటువంటి నాకు మాక్ ఇంటర్వ్యూస్ మస్తు హెల్ప్ అయ్యాయి. చాలా మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఎక్కడ రిజెక్ట్ అవుతున్నాను నేను అవన్నీ ప్రాక్టీస్ చేసుకుంటే హెచ్ఆర్ క్వశ్చన్స్ కానీ, టెక్నికల్ క్వశ్చన్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ రెప్టిగా చేసుకొని నేను బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన మాక్ ఇంటర్వ్యూలో. గుడ్. ఒక 1 point వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ బ్రదర్ అన్నారు కదా, ఓకే. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి మీరు. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని ట్రస్ట్ చేసి నమ్మి, సో రియల్లీ లైక్, ఎందుకంటే చాలామంది గివప్ చేసి వెళ్ళిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు బికాజ్ ఎందుకంటే 3 months 4 months టైం స్పెండ్ చేసి, ఎందుకంటే ఐ కెన్ సే 2 monthsలోనే కాదు, ఇప్పటికి మీరు వచ్చి 4 months 5 months 4 months అయినప్పటికీ, సో ఆ 4 monthsలో మీరు జాబ్ కొట్టుకొని వెళ్ళడము అనేది మాత్రం ఆ కాన్ఫిడెన్స్తోనే గుడ్. యాక్చువల్లీ మా బ్రదర్ అనేది నాకు అంటే ఫస్ట్ 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇంటర్వ్యూస్ ఇచ్చిన తర్వాత ఇట్లా నువ్వు ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఇది కాదు నేను ఇది చెప్తా అని ఇట్లా చెప్పిండు. ఒక పాయింట్ చెప్పిండు, ఇట్లా ఇవి నేర్చుకో, ఇది కరెక్ట్ కాదు, ఇది పాయింట్ నేర్చుకో, ఇది కరెక్ట్ వే ఉంటుంది, ఇట్లా ఇట్లా చెప్తే హెచ్ఆర్ వాళ్ళు ఇంప్రెస్ అవుతారు అని చెప్పాను. ఇక్కడ మీకు అలీ అబీద్ సార్ అయినా లేకపోతే ప్రవీణ్ సార్ అయినా వీళ్ళంతా నేర్పించింది నీకు యూజ్ అయిందా మంచిగా? ఎస్, డెఫినెట్లీ సార్, 100% ఇట్ ఈస్ యూజ్ అయింది సార్. నాకైతే మెయిన్గా కమ్యూనికేషన్ అయితే ఇంప్రూవ్ అయింది సార్ చాలా. నైస్. టెక్నికల్ అయితే ఇంకా అది ఏ కంపెనీకి పోయినా ఇప్పుడు జాబ్ వస్తుంది అని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. అకౌంట్స్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్, ఏ క్వశ్చన్ అడిగినా చెప్తాను సార్. హెచ్ఆర్ వాళ్ళు అడిగినా ఓకే, జనరల్ ఎంట్రీస్ అయితే పర్ఫెక్ట్ చెప్తాను సార్. నేను పర్ఫెక్ట్ ప్రిపేర్. అకౌంటింగ్, జనరల్ ఎంట్రీస్, ఫైనాన్స్ ఏ కంపెనీకి పోయినా ఇప్పుడు నేను సెలెక్ట్ అవుతా అన్న నమ్మకం ఉంది. కాన్ఫిడెన్స్ ఉంది నాకు, కాన్ఫిడెన్స్ వస్తుంది. అది శ్రీధి సార్ అది అకౌంట్స్ సబ్జెక్ట్ చెప్పిన కానీ నాకు ఎక్కువ మెయిన్గా ఫోకస్ చేసిన జనరల్ ఎంట్రీస్ అకౌంట్స్ మీద చాలా ఫోకస్ చేసిన సార్. సూపర్ సూపర్. మీ కాలేజీ వాళ్ళు మీకు జాబ్ వచ్చింది అంటే దే విల్ సర్ప్రైజ్ అయ్యా. ఇంకా మాకు తెలియలేదు సార్, వాళ్ళకి తెలిసి ఇంకా సర్ప్రైజ్ అవుతుంది. ఇంత ఈ పర్సన్ అప్పుడు ఇట్లా డిగ్రీలో ఎట్లా చదివేది, ఇప్పుడు అది చెప్తే ఫుల్ సర్ప్రైజ్ అవుతుంది. అందరూ మన ఇన్స్టిట్యూట్ చాలా మంది వస్తారు, ఆల్రెడీ రిఫర్ చేస్తున్నారు, ఇట్లా జాబ్స్ కూడా సెర్చ్ చేస్తున్నాం. అంతకుముందు మా ఫ్రెండ్ ఒక ఉండే సాయి రక్షిత టాపర్ ఆమె, అతను మొన్న అడిగింది ఇట్లా ఏం చేస్తున్నావు అంటే జాబ్ చేస్తున్నా ఇట్లా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, కోచింగ్ తీసుకున్నా, ఇట్లా జాబ్ చేస్తున్నా అని చెప్పిన. ఓకే గ్రేట్, కంగ్రాచులేషన్ అంటే ఒక పేజ్ అడిగి కనుక్కొని చెప్పదా అని అడిగింది. సో చెప్పేసాను. ఆమె కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మేము కూడా జాయిన్ అవుతాం వస్తామని చెప్పింది. సూపర్ సూపర్. డెఫినెట్గా వరంగల్ నుంచి మనకి ఎట్లా అంటే నాట్ ఓన్లీ వరంగల్, కరీంనగర్, ఖమ్మం కాలేజీలు చాలా మంది ఉన్నారు సార్. నవీన్ ఇప్పుడు అంతేందుకు, ఇంతకుముందు మనకు ప్లేస్మెంట్ అయ్యాడు కదా మన అబ్బాయి సౌమ్య, వెల్స్ ఫార్గోలో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డూపాంట్, దాని తర్వాత అమెజాన్. సో డిఫరెంట్ కంపెనీలో ప్లేస్. అంతేందుకు ఇంతకుముందు మీకు ఎంబీఏ కలిసిన పర్సన్ కూడా ఏం పేరు, ఆయన పేరు మన లైక్ నరేష్, నరేష్ ఎంబీఏ మీ కాలేజీ డీమ్డ్ యూనివర్సిటీ ఆఫ్ చైతన్య డీమ్డ్ కదా. ఎక్కడ ఉంటుంది వరంగల్లో? హన్మకొండ, కిషన్పురాలో ఉంటుందా? ఓకే 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 ఓకే. వస్తారు మీ కాలేజీ వాళ్ళు చాలా మంది. అంతేందుకు న్యూ సైన్స్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది, న్యూ సైన్స్ కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ నుంచి అయితే మనం ఒక వెల్స్ ఫార్గోలో
ఈజీ ఒక 200 మెంబర్స్ వరకు పెట్టించుంటాం ఈ పాటికి, అంటే ఈ 4-5 ఇయర్స్లే. సో చాలా మంది పిల్లలు వస్తుండే. తర్వాత వాగ్దేవి ఒకటి ఉంది, కేయు, దాని తర్వాత కరీంనగర్ నుంచి కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి. చాలా ఇక అంటే మ్యాథ్స్. ఇంకా హ్యాపీ ప్రవీణ్, ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఎంత ప్యాకేజ్ వచ్చింది? 2.4 సార్. 2.4. సో అలవెన్సెస్తో కలిపి 2.6. నైస్ గుడ్. మా మమ్మీ ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు మస్తు మోటివేట్ చేశారు సార్ నన్ను. అంటే ఈ ఫీల్డ్లోకి రాని, అసలు యాక్చువల్లీ నాది వేరే ఫీల్డ్ వెళ్ళే సైడ్ ఉండే యాక్చువల్లీ. సో మా మమ్మీ వాళ్ళు ట్రస్ట్ చేసి అన్నయ్య చెప్పింది కదా ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ తీసుకో, నీకు బెస్ట్ యూజ్ అవుతుంది అని చెప్పారు. మా మమ్మీ వాళ్ళు మస్తు ఇన్ని మంత్స్ మస్తు మోటివేట్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే నాకు ఇంకా హోప్స్ ఉన్నాయి సార్. ఇంకా జాబ్ కొట్టాలని అనిపించింది. ఇన్ని డేస్ దాకా ఛాన్సెస్ ఇచ్చిందంటే నేను మా ఫస్ట్ నిజంగా అంటే చెప్పాలి. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. మా తల్లిదండ్రులు అంతే కదబ్బా, తల్లిదండ్రులు నమ్మకము అనేది నిజం చెప్తున్నా. అంటే నాకు కూడా మీరు వస్తూ ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. నేను చాలా మా లైక్ స్టాఫ్కి చెప్తుండే, ప్రవీణ్ చాలా చేంజ్ అవుతున్నాడు. నేను అనిల్ని కూడా అడిగిన 2-3 సార్లు ఇట్లా అవుతున్నాడు అంటే, ప్రిపేర్ అవుతున్నాడు అన్న, చేస్తున్నాడు అని చెప్పేసి. ద థింగ్ లైక్ యాక్చువల్లీ లక్ష్మణ్ కూడా చెప్పిండు, ప్రవీణ్ నువ్వు జాబ్ కొట్టుకొని మా దగ్గరికి వచ్చి కనబడి అని చెప్పిండు. నెక్స్ట్ తర్వాత నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది బ్రోకి చెప్తే మస్తు హ్యాపీ ఫీల్ అవుతాడు లక్ష్మణ్ బ్రో అయితే. నైస్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మా తాతయ్య చనిపోయే ముందు ఏమని చెప్పిండు, ఎక్స్పైర్ అయ్యే ముందు నాతోని నువ్వు జాబ్ కొట్టినాకనే ఇంటికి రావాలని చెప్పాడు. అప్పటిదాకా నేను ఇంటికి వెళ్ళలేదు యాక్చువల్లీ. అవును నిజం సార్, అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు మా తాతయ్య చెప్పినాక అని చెప్పి. అది మస్తు రియలైజ్ అయినా సర్ప్రైజ్ అయినా సార్. అదైతే జాబ్ కొట్టినాక ఇప్పుడు మా తాతయ్య ఉంటే మస్తు హ్యాపీగా ఉంది సార్. మేమైతే జాబ్ కొట్టిన ఆనందం, ఆ ఫీలింగే వేరే ఉండే, ఆనందమే వేరే ఉన్నప్పుడు. అంటే చాలా మందికి తెలియదు, అంటే చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ మా డాడీ నువ్వు పడ్డ కష్టం మాత్రం, అంటే నేను చూస్తున్నా కదా ఎంత, అంటే బేసిక్ పర్సెంట్ డిడక్షన్ రాకపోతుండే. అవును సార్. ఇప్పుడు నేను ఫస్ట్ నేర్చుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది, నేను ఈ కంపెనీలో ఇంటర్వ్యూస్ ఇక్కడ మిస్టేక్ చేస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా కంబ్యాక్ చేసుకోవాలని నాకు అది థాట్స్ ఉంది సార్ చాలా. సూపర్. నీ కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది ప్రవీణ్, నిజం చెప్తున్నా కదా. సో రాక ఎస్వికి ముందు, ఎస్వికి తర్వాత. నైస్ గుడ్. సో కీప్ ఇట్ అప్ అండ్ డూ యువర్ బెస్ట్. సో ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కమ్ అండ్ మీట్ మీ, ఓకేనా? సో కంపెనీస్ కూడా మీరు కొట్టిన కంపెనీ కూడా వన్ ఆఫ్ ద టాప్ MNC కంపెనీ. సో మంచిగా ప్రూవ్ చేసుకో, కెరీర్లో ఎదుగు, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా వీ విల్ ప్రొవైడ్, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.